హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు. ఇంట్లో ఎప్పుడు ఈ రవ్వ లడ్డు చేసినా సరే గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా 2-3 డేస్ అయినా సరే మెత్తగా అలానే సాఫ్ట్గా ఉండేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో, చాలా డిఫరెంట్ ప్రాసెస్లో మీకు చూపించబోతున్నా అండి. ఇలా కనుక మీరు కూడా ఇంట్లో ట్రై చేశారంటే 2-3 డేస్ ఈ రవ్వ లడ్డు మెత్తగానే ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత దాంట్లోకి ఒక 10 కాజులను వేసుకోవాలి. అలానే ఒక 10 కిస్మిస్లను కూడా వేసుకుని వీటన్నిటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 250 గ్రామ్స్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వని వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని బాగా వేయించుకోవాలి. రవ్వ ఎంత మంచిగా వేగితే మనకి లడ్డూలు అనేది అంత టేస్టీగా ఉంటాయండి. రవ్వ సరిగ్గా వేగకపోతే మనకి లడ్డూలు అంత టేస్టీగా అనిపించవు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వనంతా కూడా మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వని పక్కకి పెట్టుకుని నెక్స్ట్ అదే ప్యాన్లోకి 125 గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకోవాలి. అలానే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ పాకం వచ్చి తీగ పాకం లేదంటే ముదుర పాకం అలాంటిది ఏం అవసరం లేదండి. జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. చక్కెర పూర్తిగా కరిగేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. వన్స్ చక్కెర కరిగిన తర్వాత మనము రవ్వలోకి ఈ పాకాన్ని పోసుకోవాలి. ఇక్కడ గట్టి తీగ పాకం లాంటిది కనుక వస్తే రవ్వ లడ్డూలు గట్టిగా అయిపోతాయండి. సో ఇలాగా కొద్దిగా చక్కెర అంతా పూర్తిగా కరిగిన తర్వాత మనం ఇలా రవ్వలోకి ఈ పాకాన్ని అంతా కూడా పోసేసుకుని గరిటతో మొత్తం కలిసేట్టుగా ఒక్కసారి కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసుకుని గరిటతో మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే దీంట్లోనే వేసేసాను. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ రవ్వని పక్కకి పెట్టేసేయండి. అప్పుడు రవ్వ అంతా కూడా పాకాన్ని పీల్చుకుని ఈ రవ్వ గట్టిగా పడుతుంది. ఇలా రవ్వ అంతా గట్టిగా అయిన తర్వాత మనం దీంట్లోకి పాలని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు పాలను తీసుకున్నా అండి. అంటే 100 ml వరకు పాలను తీసుకుని కలుపుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ 1/2 కప్పు వరకు పాలను కొద్దిగా పోసుకుని ఇలా మొత్తం రవ్వనంతా కూడా కలుపుకొని దీనిని కూడా ఒక 10 మినిట్స్ పాటు ఈ పాలల్లో నానబెట్టుకోవాలి. అలా నానబెట్టినట్టయితే 2-3 డేస్ అయినా సరే మనకి రవ్వ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా గట్టి పడకుండా రవ్వ లడ్డూలు అనేవి వస్తాయండి. సో రవ్వ అంతా కూడా ఇలా 10 మినిట్స్ తర్వాత మొత్తం పీల్చుకుని పాలని ఇలా గట్టిగా అవుతుందండి. అప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ మనం లడ్డూలని చుట్టుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ లడ్డూలను చుడుతున్నానండి. నాకు ఈ క్వాంటిటీకి 10 లడ్డూల వరకు అయ్యాయండి. సో ఇక్కడ నేను మీడియం సైజ్ లడ్డూలని చేస్తున్నా కదండి. ఇలా లడ్డూలను అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే బాక్స్లో స్టోర్ చేయకుండా రూమ్ టెంపరేచర్కి ఒక 2 hours పాటు పక్కకి పెట్టేయండి. ఇలా 2 hours పాటు బయట పెట్టిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 week వరకు నిల్వ ఉంటాయి. మన టేస్టీ రవ్వ లడ్డూలు ప్రిపేర్ అయిపోయినాయి. సో మీరు కూడా నేను చెప్పిన ఈ సింపుల్ ప్రాసెస్లో రవ్వ లడ్డూని చేసి చూడండి. మీకు కూడా ఇంతే సాఫ్ట్ అండ్ టేస్టీగా రవ్వ లడ్డూలు అనేవి వస్తాయి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.